నమస్తే. ఏం చేస్తున్నారు? నేను గ్వాకమోలీ చేస్తున్నాను, చూపిస్తాను పదండి. గ్వాకమోలీ అవకాడోస్తో చేసే డిష్. దీనికోసం నేను ఒక ముక్క హలపీనియో, ఒక టొమాటో, చిన్న ముక్క ఆనియన్, కొంచెం కొత్తిమీర, 4 అవకాడోస్ తీసుకున్నాను. హలపీనియో మన పచ్చిమిర్చి జాతి కాయ అనుకుంటా, బజ్జీ మిరపకాయలా ఉంటుంది. దాని మధ్యలో గింజలు తీసేసి ఈ విధంగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అదేవిధంగా టొమాటోను కూడా చక్కగా చిన్ని చిన్ని ముక్కలుగా చాప్ చేసేసుకుంటున్నాను. ఎంత చిన్నగా కట్ చేస్తే మన గ్వాకమోలీ అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఆనియన్ కూడా చిన్ని చిన్ని ముక్కలుగా చాప్ చేసేసుకుంటున్నాను. మన కొత్తిమీరను కూడా చక్కగా కడుక్కొని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నల్లగా ఉన్న అవకాడోస్ పండిపోయినట్లు. గ్వాకమోలీ కోసం ఇవి తీసుకుంటే చాలా బాగుంటుంది. లోపల గుజ్జు వెన్నముద్దలాగా మెత్తగా ఉంటుంది. పైన చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని దాని మధ్యలో ఉన్న గింజని తీసేసి స్పూన్తో చక్కగా స్కూప్ చేసేసుకోవాలి. అదేవిధంగా 4 అవకాడోస్ కూడా అదేవిధంగా గింజలను తీసేసి వాటి గుజ్జుని స్కూప్ చేసేసి ఒక గిన్నెలో వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా మ్యాష్ చేసేసుకుందాము. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగిలితే బాగుంటుంది. మ్యాష్ చేసుకున్న దాంట్లో మనం కట్ చేసినవన్నీ వేసేద్దాము. ఒక నిమ్మకాయని కట్ చేసి వాటి రసాన్ని కూడా దాంట్లో వేసేద్దాము. ఒక 1/2 స్పూను మిరియాల పొడిని కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసిపోవడం కోసం స్పూన్ తీసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా కాసేపు కలిపేస్తున్నాను. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. మళ్ళీ అంతా ఒక్కసారి కలిపేస్తున్నాను. ఎంతో హెల్దీ అయిన గ్వాకమోలీ రెడీ అయిపోయింది. నాకు గ్వాకమోలీ అంటే చాలా ఇష్టము. మీకు కూడా నచ్చుతుంది. టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.